ఛానల్ జాబ్ క్వైజ్. మనకి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్ నుంచి బీహెచ్ఈఎల్ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి బెంగుళూరు లొకేషన్‌కి అయితే స్పాట్ అవుతుందండి మనకిది. ఫర్ ద పొజిషన్ ఆఫ్ ట్రైనీ ఇంజినీరింగ్ 1 అనమాట. సో, డీటెయిల్స్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, పే స్కేల్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎలా అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్‌గా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినెట్‌గా షేర్ చేయండి. బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీరు అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ లేకపోయినా గానీ మనకి జాబ్ క్వెజ్ వెబ్‌సైట్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. జాబ్ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రిలేటెడ్‌గా ఇక్కడ మనకి వీడియో లింక్స్ ఉంటాయి. అండ్ నాన్ ఐటీ రిలేటెడ్‌గా కూడా ఇక్కడ మనకి పోస్ట్ అయితే చేస్తామనమాట. అక్కడ నుంచి మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవడానికి మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మీరు మాకు ఏమైనా ఇన్‌సైట్స్ ప్రొవైడ్ చేయాలన్నా గానీ, నెక్స్ట్ మీరు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కోసం చూస్తున్నా గానీ, యూ కెన్ డెఫినైట్‌లీ ఈమెయిల్ అస్ టు దిస్ రెస్పెక్టెడ్ ఈమెయిల్ ఐడీ ఆర్ ఎల్స్ మీరు కామెంట్స్ కూడా చేయొచ్చనమాట మాకు కామెంట్ సెక్షన్‌లో. ఓకే. సో, మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ ఎండ్ డేట్ చూసుకున్నా గానీ మనకి 7th అక్టోబర్ రోజైతే లాస్ట్ అప్లికేషన్స్ అయితే ఎండ్ అయిపోతున్నాయన్నమాట. సో, మీరు మనకి పోర్టల్‌లో మీరు ఓపెన్ చేయగానే విజిబుల్ అయిపోతుంది మనకి. వెల్కమ్ టు ద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పేసని. సో, మనకి ఇది కంప్లీట్‌లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. మీకు గైడ్‌లైన్స్‌కి పీడీఎఫ్ అయితే ఇచ్చేసారనమాట. ఫ్రెషర్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకైతే లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ నేమ్ అండ్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీ ఇవైతే మీరు సబ్మిట్ చేసి అయితే మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని అయితే అప్లై చేయవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ సగం అప్లై చేసి ఉన్నారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ సేవ్ అయి ఉంటే మాత్రం ఆల్రెడీ మీరు లాగిన్ చేసుకొని మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తోనైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఒక్కసారి గైడ్‌లైన్స్ ఇచ్చారో కూడా డీటెయిల్స్‌గా చూద్దాము. సో, మనకి మీరు ఎవరైతే వెబ్‌సైట్‌కెళ్ళి మెయిల్ ఐడీ ఒకసారి మనకి లాగిన్ చేసేసుకొని డీటెయిల్‌గా చూసుకుంటే మనకిక్కడ 4 యాక్షన్ ఐటెమ్స్‌లా అయితే ఉంటుందన్నమాట. సో, యాక్షన్ ఐటెమ్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. అప్‌లోడింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మీది. అండ్ మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అండ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ పేమెంట్ మోడ్ అయితే ఎస్‌బీఐ కలెక్ట్ త్రూ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు ప్రింట్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో, ఇవి 4 యాక్షన్ ఐటెమ్స్. సో, మనకి ఆ అప్లికేషన్ ఫార్మ్ ఒకసారి మీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్‌లో చూసుకున్నా గానీ మీ స్కాన్డ్ పీడీఎఫ్ ఫార్మాట్స్ గానీ, మీ గ్రాడ్యుయేషన్ గానీ, 10th గానీ, ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ గానీ, మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్, ఇన్‌కమ్, క్యాస్ట్ ఇవన్నీ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అవన్నీ మీరు డాక్యుమెంట్స్ వైస్‌లో చూసుకోవచ్చు. అండ్ పేమెంట్ రిలేటెడ్‌గా చూసుకుంటే మనకి ఓబీసీ వాళ్ళు, ఈఎస్‌డబ్ల్యూ వాళ్ళు, యూఆర్ వాళ్ళైతే ₹177 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, మనకి బ్యాంక్ చార్జెస్‌తో కలిపి ఇవైతే ఉండబోతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ₹150 అండ్ నెక్స్ట్ 18% జీఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూసీ వాళ్ళైతే మనకి అప్లికేషన్‌కి ఎలాంటి ఫీజ్ అయితే చార్జ్ చేయట్లేదన్నమాట. సో, మీరు అక్కడ డీటెయిల్‌గా చూడొచ్చు. అండ్ మనకి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడానికి కూడా సింపుల్‌గానే ఫార్మాట్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడైనా నియర్ బై మీ సేవ ఆర్ ఎల్స్ ఏదైనా ఉన్నా గానీ మీరు అక్కడికెళ్ళి అప్లై చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఆన్‌లైన్‌లో గూడా అప్లై చేయడానికి మీకైతే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఇవన్నీ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ అయితే ప్రింట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ మనకి మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే మీ ఈమెయిల్ ఐడీకి అయితే మనకి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ ప్రొసీజర్ రిలేటెడ్‌గా వస్తుందన్నమాట. సో, మీ ఫ్యామిలీలో ఆర్ ఎల్స్ మీ సిబ్లింగ్స్‌లో ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా బెంగుళూరు లొకేషన్‌లో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినెట్‌గా షేర్ చేయండి. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ అందరూ గూడా అప్లై చేయొచ్చు. మీకు మినిమమ్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు బీటెక్ గానీ, డిగ్రీ గానీ రిలవెంట్ ఫీల్డ్‌లో చేసిన వాళ్ళైతే అప్లికేబుల్ అవుతారన్నమాట. కామర్స్ అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. సో, డెఫినెట్‌గా అందరూ గూడా అప్లై చేయండి. మీకెక్కడైనా డౌట్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినెట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. విల్ డెఫినెట్‌లీ గెట్ ఇంటు టచ్ విత్ యూ రిగార్డింగ్ దిస్. అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ फिर मिलेंगे चलते-चलते.